ఇంకా మనకైతే మన చిన్నప్పుడు మెమరీస్ అయితే చాలానే ఉంటాయి కదా! సో, అందులో ఇదొకటి రెసిపీ ఫ్రెండ్స్. ఇంకా ఎంతమందికి తెలుసు ఈ రెసిపీని అదైతే గనుక షేర్ చేసుకోండి. ఇంకా మామూలుగా మనము చపాతీ చేస్తూ ఉంటాం కదా! చపాతీలోకి నెయ్యి ప్లస్ చక్కెర కలుపుకొని ఎంతమంది ఈ కాంబినేషన్‌లో తిన్నారు చిన్నప్పుడైతే నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను. బట్ స్వీట్ అంటే కొంచెం ఇష్టమే కాబట్టి నేను ఎప్పుడు చపాతీ చేసినా కూడా ఖచ్చితంగా నెయ్యి, చక్కెర ఏసుకొని తినేదాన్ననమాట. కానీ ఈసారి నేనేం చేశానంటే కొంచెం డిఫరెంట్‌గా చేశాననమాట. పేని రవ్వ అనేది దొరుకుతుంది కదా! పేని రవ్వతో అయితే ఇలా ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. అసలు ఇంక ఈ రెసిపీ ఎప్పుడైనా చేస్తాను. బట్ సింపుల్‌గా చూద్దాం ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను. బట్ చాలా బాగా వచ్చింది. ఇంక వీడియోలో చూపించిన విధంగా పేని రవ్వని మంచిగా చపాతీ పిండిలా కలిపేసుకొని అందులోకి చీజు, చక్కెర పెట్టేసి మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టేసుకున్న తర్వాత ఇలా మంచిగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కాకపోతే ఇది కొంచెం మందంగా చేసుకోవాలి. మరి పలుచగా ఉంటే మనము స్టఫ్ చేసాం కదా! చీజు, చక్కెర ఇవనేటివి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం మందంగా చేసేసుకొని ఇలా నెయ్యి రాసేసి నెయ్యి కానీ బటర్ కానీ ఏది ఉంటే అది నెయ్యే బాగుంటుంది ప్లస్ దీంట్లోకి ఇంకా నెయ్యి రాసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు వేడి వేడిగా ఉండేప్పుడు తినాలి ఫ్రెండ్స్. ఇంకా ఏ స్వీట్ అవసరం లేదు అన్నంత ఇదిగా ఉంటుంది. అది కాక నేను చీజ్ యాడ్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఎంతమందికి తెలుసు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బై బై.